అందరికీ నమస్కారం అండి. లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్ పెట్టి కలిసి ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ ఒక భారీ ప్రెస్ మీట్ పెట్టి సినిమా విశేషాలన్నీ పంచుకుందాం అనుకున్నాం. బట్ మధ్యలోనే అర్ధాంతరంగా ఇలాగా టక్మని కలవాల్సొచ్చింది. కొన్ని అదే ఆ ప్రెస్ మీట్ లాగే మా ఆడియో ఫంక్షన్ కూడా అనుకున్నట్టు జరగట్లేదండి. అనుకున్నది జరగట్లేదు. ఇన్నాళ్ళు సినిమా రిలీజ్ డేట్ ఒకటే పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఆడియో రిలీజ్ డేట్ కూడా పోస్ట్‌పోన్ చేయాల్సి వస్తుంది. లిటిల్ బిట్ అన్‌ఫోర్సీన్. ఈ అర్జెంట్‌గా పెట్టాల్సింది ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు తెలిసిపోయిందే. బట్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ ద ఫ్యాన్స్, ప్రభాస్‌ని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి వాళ్ళకి దగ్గర రాకుండా బాహుబలి సినిమాలోనే కట్టేసి ఉంచాం. చాలా ఆతృతగా, చాలా ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు 31న తను కలవాలని. సో వాట్ హ్యాపెండ్ అనేది చెప్పడానికి ఇస్ ద మెయిన్ రీజన్. యాక్చువల్గా ప్లాన్ చేసింది వచ్చి మేము 30th or 31st మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి సినిమా తాలూకు విశేషాలన్నీ మాట్లాడి 31st ఈవినింగ్ ఇక్కడ ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ చేసి మన హైటెక్స్ గ్రౌండ్స్లో పెద్ద ఎత్తున ఆడియో అండ్ ట్రైలర్ రిలీజ్ చేసి నెక్స్ట్ డే బాంబేలో హిందీ కోసం కట్ చేసిన సెపరేట్ ట్రైలర్ని రిలీజ్ చేసి చేద్దాం అన్నది అండ్ స్టార్ట్ చేసి పబ్లిసిటీని కిక్ ఆఫ్ చేద్దాం అన్నది వాజ్ ద ఒరిజినల్ ప్లాన్. ఎవ్రీథింగ్ వెంట్ ఆఫ్ వెల్. ఇనీషియల్ ప్రిపరేషన్స్ అన్నీ అయినాయి, మొత్తం ప్లానింగ్ అంతా అయింది. బ్యారికేడింగ్ ఎలా చేయాలి, పార్కింగ్ ఎక్కడ చేయాలి, ఎంతమంది జనాలు వస్తారు, వచ్చిన వాళ్ళందరికీ ఎక్కడ ఎలా తీసుకురావాలి, ఏ గేట్ నుంచి తీసుకురావాలి, పోలీస్ పర్మిషన్స్ అయినా ఓవరాల్గా పోలీస్ పర్మిషన్స్ కానీ హైటెక్ గ్రౌండ్స్లో ఓవరాల్ పర్మిషన్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్ వెల్. అంతా బాగా జరిగింది. బట్ నిన్న ఈవినింగ్ సడన్గా వచ్చి వీ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యాన్స్ దట్ వర్ కమింగ్. వస్తున్న ఫ్యాన్స్ సంఖ్య చాలా పెరగడం వలన పోలీస్ హ్యాడ్ రిజర్వేషన్స్ విత్ డూయింగ్ విత్ దట్ మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్. అంతమంది జనంతో హైటెక్స్ గ్రౌండ్లో చేయడానికి పోలీస్ వారికి కొంచెం రిజర్వేషన్స్ వచ్చినాయండి. సో కమిషనర్ గారిని, డీసీపీ గారిని, ఎక్కడున్న లోకల్ పోలీస్ ఆఫీషియల్స్ని అందరినీ కలిసి వాళ్ళు పిలిపించారు అండ్ వీ హ్యాడ్ ఎ టాక్. వీ ప్రజెంటెడ్ అవర్ ప్లాన్స్ ఎలా చేస్తున్నామని చెప్పి. బేసిక్గా ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ మూలంగా గోపాల కానీ, మిర్చి కానీ, బాద్షా కానీ, జరిగిన ఫంక్షన్స్లో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ గురించి పోలీస్ హ్యాడ్ రిజర్వేషన్స్ విచ్ ఈస్ ఆబ్వియస్. వాళ్ళు చేయాల్సిన పద్ధతి. సో ఇంతమంది జనాన్ని ఇక్కడికి తీసుకురావడం అనేది సేఫ్టీ కాదు అని చెప్పి వాళ్ళు అబ్జెక్ట్ చేశారండి. దెన్ వీ ప్రజెంటెడ్ దెమ్ ద ప్లాన్స్. ఎంతమంది వచ్చినా ఎలా అకామిడేట్ చేస్తున్నాం, ఎలా బ్యారికేడింగ్ చేస్తున్నాం, ఎలా పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఎవ్రీథింగ్ వీ షోడ్ దెమ్. దే వర్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద కైండ్ ఆఫ్ ప్లానింగ్ దట్ వీ వర్ డూయింగ్. చాలా బాగా చేశారని చెప్పారు. కానీ బట్ స్టిల్ బికాస్ ఆఫ్ ద ఇన్సిడెంట్ దట్ ఆర్ హ్యాపెండ్ అండ్ పబ్లిక్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని చాలా లిమిటెడ్ మెంబర్స్తో అయితే మాత్రం మీరు చేయగలరు, ఇక్కడ మీకు పర్మిషన్ ఇస్తాం. పర్మిషన్ ఇచ్చారు బట్ విత్ చాలా లిమిటెడ్ మెంబర్స్ అండి. అంత తక్కువ మంది మెంబర్స్ని లోపలికి తీసుకొస్తే ఆల్రెడీ ఇప్పుడు వస్తున్న జనానికి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్కి పొంతం లేదండి. అంతమంది జనాన్ని గేట్లు బయట నించోబెట్టేసి కొంతమందిని మాత్రం లోపలికి తీసుకొచ్చి చేయడం అన్నది వి ఫెల్ట్ దట్ వాజ్ నాట్ రైట్. ఇన్ని సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి ప్రభాస్ని చూడాలి అనుకుంటున్న ఫ్యాన్స్ని అంతమందిని బయట నుంచోబెట్టి చేయడం అన్నది అది కరెక్ట్ కాదనిపించిందండి. పర్మిషన్స్ అయితే ఉన్నాయి కానీ అలా చేయడం అది దట్ ఈస్ నాట్ రైట్ అనిపించింది. పైగా సో దట్ ఈస్ వాట్ వీ డిస్కస్డ్. ఏంటి ఇలాగా చేయాలా? అఫ్ కోర్స్ చెప్పాం, డేట్ అనౌన్స్ చేసాం, ఒకసారి క్లియర్గా చెప్పాం. సోషల్ నెట్వర్కింగ్లో కూడా ఖచ్చితంగా చేస్తున్నాం అని చెప్పాం. చేయకపోతే అలాగా చాలా డిసప్పాయింట్ అవుతారు ఫ్యాన్స్. అట్ ద సేమ్ టైం చేసి వాళ్ళని డిసప్పాయింట్మెంట్కి, ఇబ్బందికి గురి చేయడం కూడా కరెక్ట్ అని కాదనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం అన్నది ప్లాన్ వీ డోంట్ హ్యావ్ ఇయర్. నిన్న ఈవినింగ్ మాకు ఈ న్యూస్ బ్రేక్ అయిందండి అండ్ వీఆర్ ఇమీడియట్లీ సిట్టింగ్ ఆన్ ఇట్. నెక్స్ట్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది వీఆర్ డిస్కసింగ్. వీ హ్యావ్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అది అయిన తర్వాత వీ విల్ అనౌన్స్ దాట్. బట్ ఈలోపు I wanted to apologize to the fans. Unforeseen circumstances, అనుకోని విధంగా జరిగింది కాబట్టి
ఆల్రెడీ చాలామంది బయలుదేరిపోతున్నారు, వచ్చేస్తున్నారు. వాళ్ళకి కొంచెం ఆగమని రిక్వెస్ట్ చేద్దామని చెప్పి దట్స్ ద మెయిన్ రీజన్ వై వి కేమ్. సడన్గా మిమ్మల్ని అందరినీ పిలిచి చాలా షార్ట్ నోటిఫికేషన్లో మిమ్మల్ని పిలవడానికి మెయిన్ రీజన్ అంతది. సో దట్ ఈస్ ద థింగ్. వీఆర్ ప్లానింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఎలా చేస్తామో, ఫంక్షన్ ఎలా చేస్తామో, ఏ విధంగా చేస్తామో మాకు ఇంకా క్లారిటీ లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రభాస్ని ఫ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్ళడమా, ఫ్యాన్స్ని ప్రభాస్ దగ్గరికి తీసుకురావడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. దట్ వి విల్ డెఫినెట్లీ సాటిస్ఫై. అంత ఈగర్గా చూస్తున్న జనానికి విల్ డెఫినెట్లీ సాటిస్ఫై. ముందుగా నా ఫ్యాన్స్కి, ఆడియో ఫంక్షన్కి వద్దాం అనుకున్న అందరికీ సారీ. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫ్యాన్స్కి మైండ్లో పెట్టుకుని అందరినీ సాటిస్ఫై చేద్దామనే ఉద్దేశంతోనే ఇలా చేయాల్సి వచ్చింది. అయినో చాలామంది వచ్చారు, మాకు తెలుసు. మేము కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఆడియో ఫంక్షన్ కోసం. ఎప్పటి నుంచో ప్లాన్ చేశారు రాజమౌళి గారు, టీము, ప్రొడ్యూసర్ గారు అందరూ చాలా బాగా చేద్దామని ప్లాన్ చేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. బాగా ఫ్యాన్స్ అందరినీ సాటిస్ఫై చేయడానికి చాలా బాగా ప్లాన్ చేశారు. బట్ స్టిల్ ఏమైందంటే ఫైనల్గా లాస్ట్ 3 days ముందు, బికాస్ పోలీసు కూడా తప్పలేదు, ఇట్స్ లైక్ అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఏం ప్రాబ్లం అవుతుందని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సి వచ్చింది. అది ఓన్లీ అక్కడ ఉన్న పీపుల్ సెక్యూరిటీ కోసం. బట్ కొంతమంది వచ్చి చాలామంది బయట ఉండిపోతారనే ఉద్దేశంతో నేను కూడా వద్దని చెప్పాను. బట్ విల్ ట్రై టు సాటిస్ఫై యూ. సారీ అగైన్. అండ్ నెక్స్ట్ చేయబోయే ప్లాన్ విల్ లెట్ యూ నో సూన్. తొందరగా ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ విల్ లెట్ యూ నో. సో సారీ అండ్ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. నేను రావడమో మీరు రావడమో సంథింగ్ విల్ డూ. డోంట్ వరీ. ఐఎమ్ ప్లానింగ్ అండి, ఐ డోంట్ నో. ఇట్ డిపెండ్స్ అపాన్ పార్ట్ 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తారు రాజమౌళి గారు, దాన్ని బట్టి మైట్ స్టార్ట్. ఈ సినిమాకి టైం పడుతుందండి. ఇలాంటి సినిమాకి నేను మామూలు మిస్టర్ పర్ఫెక్టే 1 year చేశాను, ఫ్యామిలీ సినిమా. మళ్ళీ ఇలాంటి సినిమా 2 yearsలో చేయడం యాక్చువల్లీ చాలా ఫాస్ట్గా అయినట్టు. సినిమా చూసి ట్రైలర్ చూస్తే మేబీ దిల్ ఫర్గెట్ ఇట్. బాహుబలి అయిపోయిన తర్వాత అన్ని తొందరగానే చేస్తాం. మేము ఇచ్చిన నెంబర్ వాళ్ళకి ఇచ్చామండి, ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. ఎనీ ఫంక్షన్, ఇలాంటి ఫంక్షన్ కండక్ట్ చేసినప్పుడు యూజువల్గా విల్ గివ్ టు వెరీ బిగ్ ఆర్గనైజింగ్ ఈవెంట్ ఆర్గనైజర్స్. సో ఆర్గనైజర్స్ విల్ బీ గోయింగ్ అండ్ టేకింగ్ పర్మిషన్స్. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ నెంబర్ దట్ వీ విల్ బీ ఎక్స్పెక్టింగ్ అని చెప్పి ఈవెంట్ ఆర్గనైజర్స్ చెప్తాం. ఈవెంట్ ఆర్గనైజర్స్ విత్ దట్ కైండ్ ఆఫ్ నెంబర్స్ దే హ్యావ్ కండక్టెడ్ ఇన్ హైటెక్స్ ఇంతకుముందు. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం, ఇంతకుముందు కండక్ట్ చేశారు. సో దే వర్ క్వైట్ ఓకే విత్ ఇట్. వాళ్ళకున్న కాంటాక్ట్స్లో ఇట్ షుడెంట్ బి అ ప్రాబ్లమ్ అన్నారు. సో ఓవరాల్గా మనం తీసుకున్న తర్వాత దెన్ వీ గో టు ద పేపర్ వర్క్. సో దట్ ఈస్ హౌ వీ ఫాలోడ్ ఆల్సో. ఓవరాల్గా పర్మిషన్స్ తీసుకున్నాం, ఎవ్రీ వన్ వాజ్ ఓకే విత్ ఇట్. ఆన్ పేపర్స్కి వెళ్ళిన తర్వాత దెన్ దీస్ థింగ్స్ ప్రాప్డ్ అప్. ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ మూలంగా అండ్ ఆ జరిగిన ఇన్సిడెంట్స్ 3 కూడా సినిమా ఫంక్షన్స్ అవ్వడం, అండ్ ఇది కూడా సినిమా ఫంక్షన్ అవ్వడం, దానికి తోడు ఇప్పుడు దీని మీద ఉన్న హైప్ అండ్ పబ్లిసిటీ కైండ్ ఆఫ్ పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని దే సెడ్. అండ్ ఇన్ ఎ వే యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే పోలీసు వారితో మాట్లాడిన తర్వాత ఐ థింక్ వీ థింక్ దట్ దే ఆర్ రైట్. బికాస్ ఫర్ దెమ్ ద సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్ ఈజ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పబ్లిక్ సేఫ్టీ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ యాంగిల్లో చెప్పారు. ఐ థింక్ ఇన్ ఎ వే దట్ ఈజ్ రైట్. అంత కష్టపడి ఇంత పెద్దగా ప్లాన్ చేసి ఇంత చేసిన తర్వాత ఒక్క అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆల్ ఆఫ్ అస్ విల్ ఫీల్ బ్యాడ్ రాదర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసామన్న బాధ ఉంది, కానీ మాకు వాళ్ళు పర్మిషన్ తక్కువ నెంబర్కి పర్మిషన్ ఇచ్చిన దానికి వాళ్ళు చెప్పిన రీజన్స్ మీద మాకు ఎటువంటిది లేదండి. ఫ్యాన్స్ నుంచి దూరంగా పెట్టడం ఒకటి రీజన్ అండి. దే వాంటెడ్ టు సీ హిమ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైం. ఎదురు చూడాలి ఎదురు చూస్తున్నారు. సినిమా ఇన్ని రోజులు పట్టింది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల తర్వాత నాకు తెలిసి మిర్చి ఆడియో ఫంక్షన్ అయిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్కి కనిపించలేదు. సో అంతమంది ఫ్యాన్స్ దే వాంటెడ్ టు సీ హిమ్. అది అలాంటిది ఒక చిన్న ఆడియో ఫంక్షన్లో పెట్టి మేము చేయలేమండి. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఇప్పుడు ఎంత పబ్లిసిటీ వచ్చిన తర్వాత ఇంకా ఎడిషనల్ పబ్లిసిటీ అవసరం లేదు. మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. యూ డోంట్ నీడ్ ఇంకా
ఈ పబ్లిసిటీ మూలంగా మాకు ఎడిషనల్గా కలిసి వచ్చేది ఏం లేదు. వాట్ ఎవర్ ఎంత హైప్ అయి ఉండాలో అంత హైప్ అయిపోయింది సినిమా, సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. ఫర్ అస్ ఇట్ ఈస్ మోస్ట్లీ నో ప్రభాస్ని ఫ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఫ్యాన్స్ తను చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. అండ్ ఫస్ట్ మేము చేసిన ట్రైలర్ అది, వాళ్ళ రియాక్షన్ చూడాలనేది, ఇది తప్పితే ఇంకొంచెం ఎడిషన్ హైప్ వస్తుందని మాత్రం కాదండి. వరంగల్, ఖమ్మం, కర్నూలు, కడప, విజయవాడ, వైజాగ్, ఎవ్రీ ప్లేస్ నుంచి మీరు రండి, మీరు ఏం చేయక్కర్లేదు, మేము కండక్ట్ చేసుకుంటాం, మీరు రండి అని చెప్పి ప్రతి చోట అడుగుతున్నారు. యూనో బట్ అగైన్ ఇట్ ఈస్ ద సేమ్ థింగ్, అక్కడికి వెళ్ళినా కూడా అదే వచ్చి క్రౌడ్ని మేనేజ్ చేయాలండి, కంట్రోల్ చేయకూడదు, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయేటట్టు చేయకూడదు, మేనేజ్మెంట్ చేయగలగాలి. సో ఎక్కడ బెటర్ మేనేజ్మెంట్ చేయగలమో వీ విల్ సీ అండ్ వీ విల్ డూ దట్. ఫ్యాన్స్ దగ్గర ప్రభాస్ని తీసుకెళ్లాలంటే వీ విల్ టేక్ ప్రభాస్ టు ద 4 or 5 towns, వాట్ ఎవర్ విచ్ ఎవర్ పాసిబుల్ తీసుకెళ్ళడం. దానికన్నా వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే బెటర్గా మేనేజ్ చేయగలం అనుకుంటే ఇక్కడికి తీసుకురావడం. ఎనీ ఆఫ్ దోస్ టూ వీ హ్యావ్ టు డూ ఇట్ అండ్ వీ విల్ డూ ఇట్. ఒక ట్రైలర్ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు దే ఆర్ సర్టిన్ వేస్ ఆఫ్ డూయింగ్ అ ట్రైలర్. ఈ ఫంక్షన్లో ఏ విధంగా ట్రైలర్ చేయాలనేది వీ హ్యాడ్ ఎ లాంగ్ ప్లాన్, ఎలా చేయాలనేది. నౌ దట్ ద ఫంక్షన్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్, ఆ ట్రైలర్ని ఏమీ లేకుండా చేయాలా, ఎలా చేయాలనేది వీ హ్యావ్ నాట్ వర్క్డ్ అవుట్. వీఆర్ స్టిల్ ప్లానింగ్ ఆన్ దట్. అది అయిన తర్వాత విత్ ఇన్ ఐ థింక్ టునైట్ ఆర్ టుమారో సంథింగ్ వీ విల్ హ్యావ్ అ ప్లాన్ అండ్ వీ విల్ అనౌన్స్ దట్. That will be there, and that will be there. Hindi is a separate trailer and Telugu is a separate trailer. Yes. ఇప్పుడు ఇంకా 3 రోజుల ముందున్న ఆడియో రిలీజ్ ఫంక్షన్ని నేను ఇంకా ముందు వెనకాల అడుగుతున్నాను, మీరు 2 నెలల తర్వాత దాన్ని మీరు అడుగుతున్నారండి. రిలీజ్ పక్క. యాక్చువల్గా ఒరిజినల్ ప్లాన్లో కూడా ఇక్కడ 31st చేయాలనుకున్నప్పుడు తమిళ్ ట్రైలర్ని ఇక్కడ లాంచ్ చేయాలని వాళ్ళు అనుకోలేదండి. దే హ్యాడ్ సెపరేట్ ప్లాన్, దే వాంట్ టు కండక్ట్ ఎ బిగ్ ఈవెంట్ ఇన్ చెన్నైలో చేద్దామని వాళ్ళ ప్లాన్ అండి. We wanted someone in Hindi to take personal interest in the film. And we felt Karan Johar would do the right job for that, would be the right person. So we are very happy with Karan Johar coming on board. It's only Hindi in North Indian territory and Telugu and Tamil in North Indian territory. Yeah, close to, yeah. It will be among the big films, big budgeted films, definitely. అంటే సపరేట్గా చేసేది ఏమి ఉండదండి. చిన్న సినిమాలకి ఏం చేస్తామో పెద్ద సినిమాకి కూడా వీ హ్యావ్ టు యూజ్ ద సేమ్ టెక్నిక్స్. బట్ ఈ సినిమా స్కేల్ అది అండ్ ద క్యాన్వాస్ ఇస్ సో బిగ్ that it is a film that you have to watch it in theater. So piracyలో చూసినా నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలంటే they'll come to the theater. So pirated copy will be more like a trailer for them అని my కాన్ ఏంటంటే we were just I was trying to see what is the potential అండి. So I was meeting a few international distributors, festival people, just to understand what kind of potential is there, and it looks positive, but nothing has materialized there. అంటే 10 minutes క్లిప్స్ చూపించామండి టు సెలెక్టెడ్ పీపుల్, నాట్ ఎవ్రీబడి. దేర్ ఇస్ అ కాన్ మార్కెట్ ఉంటుందండి, మార్కెట్లో ఫర్ సెలెక్టెడ్ ఫెస్టివల్ అండ్ సెలెక్టెడ్ ఇన్వైటీస్ వీ షోడ్ సమ్ క్లిప్స్. రెస్పాన్స్ ఇస్ వెరీ గుడ్. లైక్ ఐ సెడ్, దే ఆర్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద హోల్ థింగ్. తెలుగు, తమిళ్, హిందీ అండ్ మలయాళం. ఇన్ ఇండియన్ మార్కెట్స్కి యూఎస్ అండ్ ఆల్ దట్ ఇట్ విల్ రిలీజ్ సైమల్టేనియస్లీ అండి. బట్ నాన్ రెగ్యులర్ ఇండియన్ మార్కెట్స్ అని మనం మామూలుగా చేయని వీఆర్ ఇన్ డిస్కషన్స్ అండి. ఇట్స్ నాట్ ఫైనలైజ్డ్ yet. It might not be simultaneous release. I want to particularly thank the press అండి. You have been very very supportive over the past 2 years. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే బాహుబలి మొదలు పెట్టినప్పుడు ఇట్ వాజ్ నాట్ సచ్ ఎ బిగ్ ప్రాజెక్ట్. బట్ ప్రెస్ అందరూ కూడా యూ హ్యావ్ హైప్ అని ఇందాక మీరు అన్నారు. యాక్చువల్గా మా సినిమాని మేము హైప్ చేసుకున్నాక దానికన్నా మీరు ఇంకా ఎక్కువ హైప్ చేసి చాలా పెద్ద సినిమా, ఒక తెలుగు సినిమా అని కాకుండా ఒక ఇండియా గర్వించదగ్గ సినిమా లాంటి క్యాప్షన్స్తో యూ మేడ్ ద ఫిల్మ్ మచ్ బిగ్గర్. యూ కెన్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ TV5. చాలా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా పబ్లిసిటీ ఇచ్చారు. ఈ అనుకోకుండా ఇలా జరిగిన దాంట్లో కూడా దే ఆర్ స్టిల్ వెరీ సపోర్టివ్ ఫర్ అస్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ అండ్ ఆల్ ద ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ద ప్రింట్ మీడియా అండ్ ద సోషల్ నెట్వర్కింగ్ మీడియా, ఎవ్రీ వన్.
వాళ్ళ ఈ సినిమాని ప్రమోట్ చేయడం మన బాధ్యత అన్నంతగా కనిపిస్తూ ఉంటుందండి. ద వే యూ ప్రమోటెడ్ దిస్ ఫిల్మ్, వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. భలే విచిత్రమైన వార్తలన్నీ వచ్చేస్తూ ఉంటాయండి అసలు. కొంచెం అంటే బిగినింగ్లో అయితే కొంచెం కోపం వచ్చేది, కానీ తర్వాత మాకు కామెడీ అయిపోయింది అసలు. అసలు ఎవరు పెంచుదాం అనుకున్నారు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఎవరెవరిని అడిగారు, ఎవరు పెంచుదామన్నారు, ఎవరు పెంచమన్నారు, ఎవరు పెంచలేని, అసలు ఏది లేకుండా టోటల్గా వార్త చేయడం కొంచెం సరదాగా కామెడీగా ఉంటుందండి. లెట్స్ టేక్ ఇట్ యాజ్ అ కామెడీ ట్రాక్. Karan Johar and his company Dharma Productions and AA Films is Anil Tadani. They together are distributing the film. They have the rights for Hindi in North India. So they'll take care of marketing, publicity, and promoting the film and distributing the film. Re-recording is 95% done. Sound mixing is being done. Visual effects are in progress. It is like, I can say, last leg of post-production. Totally completed. Part 1 shooting is completely over. Part 2 is 80%. I won't say 80%. 70% is over. 2:35 minutes. No, I'm talking about the first part.